ఇప్పుడు మనం మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఈవినింగ్ సెషన్ ఈ రెండు సెషన్లో వచ్చినటువంటి మ్యాక్సిమం అన్ని బిట్స్ ఫ్రెండ్స్ కోడింగ్తో ఆన్సర్స్ని ఇదే వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ సైకాలజీలో చూసుకుంటే మార్నింగ్ సెషన్లో మనందరూ తెలుసు ఫ్రెండ్స్ RPW 2016 మీద బిట్ అడిగాడు. అంటే రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీ మీద రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ ఏరియా అనేది ఈ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్గా వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. గతంలో 1995కి సంబంధించి ఉండేది, దాని ప్లేస్లో 2016 RPW వచ్చింది. పక్కాగా మళ్ళీ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎవ్రీ సెషన్లో వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ని ఫ్రెండ్స్ పక్కా చదువుకొని మీరు వెళ్ళండి. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఫస్ట్ చాప్టర్ సైకాలజీలో పెరుగుదల వికాసం పరిణతి మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. 2 బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సెషన్లోనేమో పరిణతి మీద ఒక బిట్ అడిగితే ఈవినింగ్ సెషన్లోనేమో వికాస సూత్రాల మీద బిట్ అడిగాడు. మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, వికాస సూత్రాలకు సంబంధించి బిట్ లేకుండా ఉండదని. ఎక్కువగా రిపీట్ అయ్యేది ఏంటంటే సంచితమైనది అనేది కానివ్వండి, లేదా వికాసం అనేది ఒక వరుస క్రమంలో వెళ్తుందని కానివ్వండి, ఇట్లా కొన్ని ఏరియాలు కన్ఫ్యూజ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఆ కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి వికాస నియమాలని ఒక్కసారి చూసుకొని వెళ్ళండి. ఖచ్చితంగా సెషన్లో మళ్ళీ అడుగుతాడు ఫ్రెండ్స్, మర్చిపోకుండా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సైకాలజీలో దమనం మీద అడిగాడు. దమనం అంటే మనందరికీ తెలుసు, 2 బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. ఇక్కడ దమనం మీద బిట్ అడిగాడు, స్మృతికి సంబంధించి అడిగాడు. దమనం అంటేనేమో మర్చిపోవటం, స్మృతి అంటేనేమో స్మృతిలో అంటే గుర్తుకు తెచ్చుకోవటం, గుర్తుంచుకోవటం. ఈ దమనానికి సంబంధించి మర్చిపోవటానికి సంబంధించి మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అది రెండింటిని మీరు కాంబినేషన్లో చదువుకోండి. అభ్యసనానికి సంబంధించిన టాపిక్ కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చదువుతారు. వచ్చిన ఏరియాలు మాత్రం ఒక్కసారి చూసుకుంటే రేపు బిట్ అనేది మిస్ అయ్యేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఆన్సర్స్ని కూడా చెప్తాను, వీటికి అంత అవసరం లేదు కాబట్టి 1 or 2 బిట్స్కి ఆన్సర్స్ లేకుండా వెళ్తాను. మిగతా అన్నింటికి ఆన్సర్స్ని విత్ కోడింగ్స్తో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ విస్థాపనం ఫ్రెండ్స్. విస్థాపనం ఇది మనందరికీ తెలుసు, డిస్ప్లేస్మెంట్ అంటారు. డిఫెన్స్ మెకానిజం అంటే రక్షక తంత్రాలకు సంబంధించి అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ రాసేయండి, ఇక్కడ ఉంది 2 ప్లేసుల్లో రాశాను నేను. ఈ విస్థాపనానికి సంబంధించి అంటే మనందరూ తెలుసు, అత్తం మీద కోపం దుత్తం మీద చూపించడం అన్నట్టు డిస్ప్లేస్మెంట్ అనేది ఇది ఇచ్చాడు. రేపు ఇదే డిఫెన్స్ మెకానిజం మీద మరి ప్రక్షేపణం అడగవచ్చు, ఇంకేదన్నా అడగవచ్చు. చాలా రకాలైనటువంటి మరి ఈ రక్షక తంత్రాలు ఉన్నాయి కాబట్టి సిగ్మండ్ ఫ్రాయిడ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ రక్షక తంత్రాన్ని ఒక్కసారి అలా అన్నింటిని చూసుకొని వెళ్ళండి. తర్వాత ఎరిక్సన్ ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్. గతంలో అడిగినటువంటి టెట్, డిఎస్సి, ఏపీ, టిఎస్ ఈ టేబుల్ మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు. అందుకని మీరు మర్చిపోతారని ఎరిక్సన్కి సంబంధించి గుర్తుపెట్టుకునే విధానం చూడండి. మరి ఎరిక్ అంటేనేమో ఏతో స్టార్ట్ అవుతుంది కదా ఫ్రెండ్స్. గతంలో వీడియోలు చేశాను, ఏని కింద ఇట్లా డ్రా చేసామనుకోండి 8 లాగా కనిపిస్తుంది. కాబట్టి ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో 8 భాగాలు ఉంటాయనేది గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఎరిక్సన్కి సంబంధించి మనో వికాస సిద్ధాంతం అంటే మనో అంటేనేమో మనసు అని గుర్తుపెట్టుకోండి. మన మనసు అనేది ఎరిక్సన్ అంటేనేమో మన మనసు అనేది ఏకాంతంగా ప్రశాంతంగా ఉండాలని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నేను అంతకుముందు ఒక వీడియోలో ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మనో వికాస సిద్ధాంతం అంటే మను అంటేనేమో సింగర్ మను మనకు తెలుసు కదా ఫ్రెండ్స్. మను అందరికీ ఎరుకే అంటే తెలుసు అన్నట్టు. కానీ రకరకాలుగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మొత్తం ఈ 8 రకాల మీద అడిగినటువంటి బిట్ ఏంటంటే చొరవ చూపడం, తప్పు చేశాను అన్నటువంటి భావన మీద బిట్ అడిగారు ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద ఈ 8 రకాలకు సంబంధించి అద్భుతంగా చెప్పారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది మనందరికీ తెలుసు, పూర్వ శైశవం, నమ్మకం, అపనమ్మకం. అంటే పూర్వ శైశవాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పూర్వకాలంలో ఉన్న వాళ్ళు నమ్మకాలు, అపనమ్మకాలు, మూఢనమ్మకాలు అలా గుర్తుపెట్టుకోవాలన్నట్టు ఆ టేబుల్ అన్నింటిని ఫ్రెండ్స్ 8 రకాలని అద్భుతంగా మీకు చెప్పడం జరిగింది. మరి సరే మీరు ఇప్పుడు చూసే టైం లేదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ఆ 8 రకాల టేబుల్ ఖచ్చితంగా చదవండి ఫ్రెండ్స్. మళ్ళీ సెషన్లలో అడుగుతూనే ఉంటాడు. మళ్ళీ రేపు మార్నింగ్ సెషన్లో ఇవే రిపీట్ చేస్తాడు కాబట్టి ఒక్కసారి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్. తర్వాత జీన్ పియాజీకి సంబంధించి ఇక రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్. జీన్ పియాజీ ఒకటి, వైగాట్స్కి ఒకటి, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఒకటి, ఇవన్నీ
రిపీటెడ్గా వస్తున్నటువంటి ఏరియాలు కాబట్టి చూసుకోండి. జీన్ పియాజే అనగానే మరి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించి ఇందులో కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. మరి జీన్ పియాజేకి సంబంధించి సాంశీకరణం అనేటటువంటి పదం ఒకటి వస్తుంది, స్కీమ్ మాట అనేటటువంటి పదం వస్తుంది, అదేవిధంగా అనుగుణ్యం అనేటటువంటి, అంటే ఈ మూడింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని కూడా మీకు అంతకుముందు చెప్పా ఫ్రెండ్స్. సాంశీకరణం అన్నాడు అనుకోండి, ఒకవేళ మళ్ళీ ఇదే ఏరియా మీద ఈ బిట్ అడిగితే ఈ సా చూడండి ఫ్రెండ్స్, ఇది మామూలుగా ఉన్న సా, ఇదేమో మెలకలుగా ఉన్న సా. అంటే ఒక పిల్లవాడు ఈ సాని చూసి ఇది కూడా ఒకటే అనుకుంటాడు. అంటే తాడును చూసిన పిల్లవాడు మరి పామును చూసి కూడా తాడే అనుకోవడం అనేది సాంశీకరణం. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోవడం. ఇట్లా ఎన్నో రకాలు చెప్పాం ఫ్రెండ్స్. వీటితో పాటు జీన్ పియాజేకి సంబంధించి ఈరోజు అడిగినటువంటి బిట్టు మరి పూర్వ ప్రచాలక దశ మీద అడిగాడని మన మిత్రులు చెప్తున్నారు. అంటే ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఇంద్రియ చాలక దశ అంటేనే మన ఇంద్రియాలకు సంబంధించి, అంటే ఏదైనా ఒక వస్తువు ఒక చోట ఉంటే పిల్లవాడికి అమ్మ వస్తువు ఆడ దాచిపెట్టే ఉంటుందిలే అంటే తన ఇంద్రియాలతో గమనించడం అనేది ఇంద్రియ ప్రచాలక. పూర్వ ప్రచాలక దశ అంటే పూర్వకాలంతో గుర్తుపెట్టుకోమని చెప్పా ఫ్రెండ్స్. అంటే చంద్రుడు ప్రాణం ఉంటుందని, సూర్యుడికి ప్రాణం ఉంటుందని, సూర్యుడు చంద్రుడు మన వెంటే వస్తాడని, బొమ్మలకు ప్రాణం ఉంటుందని బొమ్మలకు స్నానం చేయించడం, ఇట్లా రకరకాల, అంటే పూర్వకాలంతో ఇమాజిన్ ఒక లాజిక్గా మీకు పూర్వకాలం అనగానే పూర్వ ప్రచాలక దశ అని, మూర్తం అంటేనో తెలిసినవి మన కళ్ళ ముందుండేవి, అమూర్తం అంటేనో కంటికి కనపడనివి, ఇట్లా అన్ని రకాలుగా. అంటే మళ్ళొక్కసారి మీరు జీన్ పియాజే చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ ఇవే అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మరి గమ్మత్తు అయిన విషయం ఏంటంటే మరి మార్నింగ్ సెషన్లో ఉన్న బిట్స్ అవే ఏరియా మళ్ళీ ఈవినింగ్ సెషన్లో కూడా అవే రిపీట్ చేస్తాను. మీరు తెలుగు చూడండి, సైకాలజీ చూడండి, సోషల్ చూడండి, నేను అన్నీ చూపించాను ఫ్రెండ్స్. ఇందులో అన్నీ ఉన్నాయి. ఇంగ్లీష్ మెథడ్ రాసా, తెలుగు మెథడ్ రాసా, ఆల్మోస్ట్ అన్నింటినీ గ్యాదర్ చేసి మిత్రులందరి దగ్గర సమాచారం చూసి మంచిగా బిట్స్ ఏ టాపిక్ ఆ టాపిక్ మీకు అర్థం చేసుకోవడం కోసం రాయటం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ వీటిని మరొక్కసారి మీరు పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్తే మీరు ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ చేయగలరు. ఇప్పుడు ఆర్టీఈ 2009 ఉంది, ఏదైనా అడగవచ్చు. ఈరోజు ఆర్టీఈ 2009 మీద రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది అన్నాడు. రేపు లోక్సభ అడగొచ్చు, రాష్ట్రపతి అడగొచ్చు, ఇది ఎప్పుడు అమలైందని అడగొచ్చు. ఆర్టీఈ 2009కి సంబంధించి ఆర్టికల్స్లో కొన్ని సెషన్లకు సంబంధించి 7 అధ్యాయాలు 38 సెక్షన్లోనే సంగతి మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఈ 38 సెక్షన్లలో నుంచి కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి. ఆర్టికల్ సెక్షన్ 17 కానివ్వండి, సెక్షన్ 10 కానివ్వండి, ఇట్లాంటి మేజర్గా ఉన్నటువంటి కొన్ని చదువుకుని పోయినా మనం ఎగ్జామ్లో అందులో ఫ్రెండ్స్ పేపర్స్ కొంచెం ఈజీగా ఇస్తున్నాడు అనేటటువంటి మరి సమాచారం మనందరికి ఉంది. కాబట్టి అయినప్పటికీ మనం కూడా హార్డ్గా చదువుకుంటే ఈజీగా మనం పెట్టగలం. సో ఈ ఆర్టీఈ 2009 మీద లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ఏప్రిల్ ఫూల్ చేసింది కాబట్టి April 1, 2010 అని. రాష్ట్రపతి అంటే మరి మన రాష్ట్రపతికి సంబంధించి ఎప్పుడు సంతకం చేశాడని, తర్వాత అంటే August 20వ తారీఖున రాష్ట్రపతి సంతకం చేయడం జరిగిందని. రాజ్యసభలో జా ఉంది కాబట్టి ఫ్రెండ్స్, జా అంటేనేమో జులై అని గుర్తుపెట్టుకోమన్నా ఫ్రెండ్స్. అట్లా రాజ్యసభలో రా ఉంది కాబట్టి రా అంటే 2 అంటే జూలై 20 అని గుర్తుపెట్టుకోమని. అదే లోక్సభ అంటేనేమో మరి లోక్ అనంగులోనే August 4ని గుర్తుపెట్టుకోవడానికి ఒక కోడ్ చెప్పాను ఆ రోజు. అంటే లోక్ అంటే ఈ లోకం మొత్తం ఎప్పుడూ ఆగరు, జనం బిజీగా ఉంటారు. ఈ లోకంలో మరి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లాగా 4 దిక్కులు ఉంటాయి కాబట్టి అట్లా అంటే మనకు అనుకూలంగా కోడ్ తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. వాటికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఎగ్జామ్కి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఆర్టీఈ 2009 మీద పక్కా బిట్ అడుగుతున్నాడు. ఎన్సీఎఫ్ 2005 మళ్ళీ రిపీటెడ్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ ఫ్రెండ్స్. ఎన్సీఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005కి సంబంధించి ఇది ఎలా ఇంప్లిమెంటేషన్ అయింది, దీంట్లో ఎన్ని గ్రూపులు ఉన్నాయి, ఎవరి ద్వారా ఇది వచ్చింది, దీంట్లో ఉన్నటువంటి మొత్తం స్టెప్స్ ఎన్ని, 4 రకాలైనటువంటి మరి ఈ మొత్తం 5 రకాలు ఫ్రెండ్స్. ఎన్ని సోపానాలు ఉన్నాయంటే 2005లో 5 ఉంది కాబట్టి 5 స్టెప్స్ ఉన్నాయి, 5 సోపానాలు ఉన్నాయి. ఒక్కొక్క సోపానం దేనికి సంబంధించింది ఇవన్నీ ఒక్కసారి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం. ప్రజ్ఞా రకాలు, టీఎం అంటే టెర్మల్ మెరిల్ మార్నింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్.
అంటే టెర్మన్ మెరిల్ ప్రకారంగా ప్రజ్ఞా రకాలు ఒక టేబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ టేబుల్ మీద బిట్ అడుగుతాడు, మళ్ళీ మళ్ళీ అడుగుతాడు. ఇది చూసుకొని వెళ్ళండి. వైగోట్స్కీగా నేను లాజిక్గా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. స్కీ అంటే ఏమో సాతోనే స్టార్ట్ అవుతుంది. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం అన్నీ సాల్వ్ అవుతాయి. వైగాట్స్కీలో చివరి సాతో స్టార్ట్ చేసుకుంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. వైగోట్స్కీ లాగా, గోట్ అంటే మేక, అంటే ఎంకేఓ అనే పదం ఉంటుంది. మోర్ నాలెడ్జ్ అదర్స్ అని, జెడ్పీడి అని, రకరకాలైనటువంటి కొన్ని మెయిన్ పదాలను అలా చూసుకొని పోయినా ఎగ్జామ్లో ఖచ్చితంగా మీరు 4 ఒక బిట్ ఖచ్చితంగా మీరు పెట్టగలరు ఫ్రెండ్స్. తర్వాత ఇక పర్సనాలిటీకి సంబంధించి పర్సనాలిటీ మీద బిట్స్ ఏం అడిగాడు ఫ్రెండ్స్, ఈవినింగ్ సెషన్లో ప్రక్షేపక తర్వాత అప్రక్షేపక ఈ రెండింటిని కాంబినేషన్లో బిట్ ఇవ్వడం జరిగింది. ప్రక్షేపక అనంగంలోనే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్, రోషాక్షరాక్ పరీక్ష అని, క్యాట్ అని, ట్యాట్ అని మనందరికీ తెలుసు. ట్యాట్ అంటే ఏమో స్టార్టింగ్ టీ ఎండింగ్ టీ ఉంది కాబట్టి టీ ఫర్ 10, మిడిల్ 10 అంటే 30, అంటే టీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అని. క్యాట్ అంటే ఏమో క్యాట్కి పిల్లికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి బెల్లాక్ అనేటటువంటి శాస్త్రవేత్త. ట్యాట్ అంటే 2 టీలు ఎక్స్ట్రా వచ్చినాయి కాబట్టి మోర్ అంటే మోర్గాన్ అని ఎన్నో లాజిక్లతో మన వీడియోస్ని ఎన్నో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ అవే అడుగుతున్నాడు, ఒక్కసారి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మోటివేషన్కి సంబంధించిన రకాలు ఖచ్చితంగా బిట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మళ్ళీ అడుగుతాడు ఫ్రెండ్స్. అభ్యసన బదలాయింపుల సిద్ధాంతాల మీద బిట్స్ రాకుండా ఉండదు. అభ్యసనం బదలాయింపు అనగానే గారెట్ అంటే ఇప్పుడు అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు చాలా రకాలు, చాలా కన్ఫ్యూజ్ అవుతాం అనుకుంటాం కానీ చాలా ఈజీ ఫ్రెండ్స్. సమరూప మూలకాల సిద్ధాంతం, సామాన్యీకరణ సిద్ధాంతం, ఆదర్శాల సిద్ధాంతం, వీటి మీద మీకు ఆల్రెడీ గ్రిప్ ఉంటుంది. మరొకసారి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం. విస్మృతి అంటే మనం మర్చిపోవడానికి గల కారణం ఏంటి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. అసలు అభ్యసనం అంటేనే మనం వదిలిపెట్టడం, పర్ఫెక్ట్గా చదువుతాం, అట్లా చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్మృతిలో ఉన్నటువంటి రకాలు ఖచ్చితంగా చదువుతాం, ఈజీ. వికాస సూత్రాలు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. వికాస సూత్రాల మీద పక్కా బిట్ వస్తుంది. డిఫెన్స్ మెకానిజం మీద ఖచ్చితంగా రేటింగ్ స్కేలు. ఈ రేటింగ్ స్కేల్ అనేది అప్రక్షేపక పరీక్షల్లో ఉంటుంది ఫ్రెండ్స్. శోధికలు, మూర్తిమత్వ శోధికలు, రేటింగ్ స్కేల్ ఇవన్నీ ఈవినింగ్ సెషన్లో అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్స్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. నైతికంగా నైట్ అంటే నైటు, కోల్బర్గ్ అంటే నైటు కోలాహలంగా ఉంటుందని, నైటు కోలాటం ఆడతారని, నైతిక అంటే నీతిగా ఉండేటటువంటి వాళ్ళు కోల్ లాగా, ఇట్లా మనకు అనుకూలంగా లాజిక్స్తో ఆ సిద్ధాంతాలు మనం ఈజీగా మన వీడియోలో ఉన్నాయి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, మరొకసారి చూసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. ఇది సైకాలజీకి సంబంధించి మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ 2 సెషన్లో ఉన్న వాటిని నీట్గా అన్నింటిని మ్యాక్సిమం మనం సేకరించి ఇక్కడ రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి అలా చూడటం చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి తెలుగు. ఈ తెలుగుకి సంబంధించి సమ్మక్క సారక్కల మేడారం జాతర ఫ్రెండ్స్. ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర అనేది మళ్ళీ రేపు సెషన్లో అడుగుతాడు. కాకపోతే ఇది 6th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉంది ఫ్రెండ్స్. సమ్మక్క సారక్కల మేడారం ఇది తెలుగుకి సంబంధించిన టాపిక్లో రేపిస్తే ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది మరి ఏ జిల్లాలో అని అడిగాడు అనుకోండి ఫ్రెండ్స్, ఇది మరి జయశంకర్ జిల్లా అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. జయశంకర్ మరి ఈరోజు చాలా సెషన్లలో చాలామంది ఇక్కడ ములుగు అని అంటున్నారు ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ మీరు మరి 6th క్లాస్ తెలుగు బుక్ 2024 మన న్యూ టెక్స్ట్ బుక్ని చూసినట్లయితే జయశంకర్ జిల్లా అని ఉంటుంది. జయశంకర్ జిల్లా ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. జయశంకర్ జిల్లా అనేది 100% కరెక్ట్ ఆన్సర్. మీరు కావాలంటే తెలుగు టెక్స్ట్ బుక్ 2024కి సంబంధించి 6th క్లాస్ టెక్స్ట్ బుక్ మరి వెనకాల ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను, గుర్తుపెట్టుకొని మళ్ళీ అడుగుతారు ఫ్రెండ్స్. జయశంకర్ జిల్లా ఇక్కడ రాసాను చూడండి ఫ్రెండ్స్. సమ్మక్క సారక్కల మేడారం జాతర మీద మళ్ళీ వీళ్ళిద్దరు తల్లి కూతుళ్ళు గిరిజనుల హక్కుల కోసం పోరాడినటువంటి వీర వనితలు అనమాట, తల్లి కూతుళ్ళు అనమాట, సమ్మక్క సారక్క అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఈ రోజు అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఏ రోజున దీన్ని జరుపుకుంటామంటే మాఘశుద్ధ పౌర్ణమి. టెక్స్ట్ బుక్లో ఉంది క్లియర్గా, ఫిబ్రవరి మంత్లో దీన్ని జరుపుకుంటారు. అందుకని ఇప్పుడు ఇప్పుడు మనకి సెషన్లో అడిగాడు, జనవరిలో అడిగాడు, మళ్ళీ రేపు అడుగుతాడు ఫ్రెండ్స్. ఏదైనా అడగవచ్చు. మాఘశుద్ధ పౌర్ణమి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ సమ్మక్క సారక్కల వీళ్ళిద్దరూ ఆ గద్దె దగ్గరికి వెళ్ళగానే మాయమైపోతారు.
మాయమైపోతారు కాబట్టి మా అంటేనేమో మాఘా అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు కాబట్టి శుద్ధంగా పరిశుద్ధమైనటువంటి అన్నట్టు గుర్తుపెట్టుకుంటే శుద్ధ అని గుర్తొస్తుంది మీకు. పౌర్ణమి అంటేనేమో పౌర్ణమిలాగా వెలుగుతూ ఉంటారని గుర్తుపెట్టు. మాయమవుతారు కాబట్టి మాగా, పరిశుద్ధం కాబట్టి శుద్ధ, పౌర్ణమి రోజు మంచి వెన్నెలలాగా కాబట్టి పౌర్ణమి, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మాఘ శుద్ధ పౌర్ణమి. ఇది 2 ఇయర్స్కి ఒకసారి 3 రోజుల పాటు జరుగుతుంది. 2 ఇయర్స్కి ఒకసారి అంటేనేమో సమ్మక్క వన్డే సారక్క వన్డే అనుకోండి 2 ఇయర్స్. 3 డేస్ పాటు అంటేనేమో సమ్మక్కలో 3 లెటర్స్ ఉన్నాయి, సారక్కలో 3 లెటర్స్ ఉన్నాయి, 3 అంతే. జయశంకర్ జిల్లా అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ములుగు అనేది కాదు, తెలుగు టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఉంది జయశంకర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు ఒకవేళ గుర్తుకు రాకపోతే? మరి సమ్మక్క సారక్కలు ఎవరు ఫ్రెండ్స్? దేవుళ్ళే కదా, శంకరుడు లాగా అనుకోండి. వాళ్ళిద్దరు జయమే కదా ఫ్రెండ్స్, జయమే కదా వీళ్ళిద్దరు, అట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత సుమతి శతకం అనగానే బద్దెన, అది అందరికీ తెలుసు. రేపు ఇదే అడుగుతారు. లాస్ట్ టైం ఏం అడిగాడంటే మరి లాస్ట్ టైము కుమారి శతకం అడిగాడు ఫ్రెండ్స్. కుమారి కుమార్ అన్నాడు, పక్కి వెంకట అన్నాడు. పక్కి అనగానే కా గుడి ఇవ్వండి గుర్తుపెట్టుకోండి. కుమారిలో రి గుడి రా గుడి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. గతంలో అడిగాడు, ఇప్పుడు సుమతి. రేపు ఇంకొకటి అడగవచ్చు. సో టోటల్గా మనకు అర్థమైంది ఏంటంటే శతకాల మీద బిట్స్ పక్క అడుగుతున్నాడు కాబట్టి శతకాలను ఒక్కసారి అలా చూసుకొని వెళ్ళండి. తర్వాత ఫ్రెండ్స్ ఇంకోటి అవని. అవని యొక్క అర్థం ఏంటంటే భూమి ధరణి, ఇది అందరికీ తెలుసు. చేకానుప్రాస అలంకారాల మీద చేకానుప్రాస అలంకారం మార్నింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్. ఈవినింగు మరి సమాసాల మీద ఎక్కువగా రిపీట్ చేశాడు కాబట్టి అలంకారాలు పక్క అడుగుతాడు. దేని కూడా నీటిలో తేలుతుందా, లేకపోతే ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్ అరటి తొక్క రాదు అంటే అడుగుతాడు. చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, యమక అలంకారం, వీటి లాజిక్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. యమక అలంకారం అంటేనేమో యమధర్మరాజు వస్తాడు, కొంచెం బ్రేక్ తీసుకుంటాడు, మళ్ళీ వస్తాడు. అంటే ఒక పదం వచ్చి వేరే పదం వచ్చి తర్వాత సేమ్ పదం వస్తుంది అన్నట్టు యమక అలంకారం. చేకానుప్రాస అలంకారం అంటేనేమో చూడండి, నేను అప్పుడు కోడిట్లో ఒత్తు పెట్టా. అంటే ఈ చేకి ఒత్తు చేకి తేడా ఉంది కదా ఫ్రెండ్స్. అంటే అర్ధభేదంతో 2 హల్లులు పక్క పక్కనే, అంటే ఏంది ఈ 2 చూడండి, ఒత్తు చే అంటే ఈ పొళ్ళు ఇది, ఈ 2 పక్క పక్కన అంటే 2 ఒకేసారి వచ్చాయి. అర్ధభేదం ఉంది, ఒకేసారి వచ్చాయి కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారం అన్నట్టు మీకు అంతకుముందు లాజిక్గా చెప్పాను. లేదా చేను అని గుర్తుపెట్టి 2 చేలు పక్క పక్కనే ఉంటాయి, 2 చేలు వేరు. ఇది ఒక చేను, అదొక చేను, ల్యాండ్ అన్నట్టు ఫ్రెండ్స్. అట్లా 2 చేలు ఉంటాయి, 2 వేరు చేను కానీ 2 పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అది చేకానుప్రాస అలంకారం. ఇక రంగనాథ రామాయణం అంటే గోనబుద్ధారెడ్డి ఇది ఇచ్చాడు. ఈరోజు నేను మార్నింగ్ సెషన్ ఈవినింగ్ సెషన్ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ఏమర్థమైందంటే ఎక్కువగా పాఠాల యొక్క రచయితలు అడుగుతున్నాడు బాగా. అదేవిధంగా రచనలు అడుగుతుండు, బిరుదులు అడుగుతుండు, ఎక్కువగా గ్రామరు టెక్స్ట్ బుక్లు అసలు మొత్తం కవర్ చేస్తాడు. చాలా అద్భుతంగా ఇస్తాడు, చాలా ఈజీ వేలో అనిపిస్తానే మంచిగా టెట్ స్కోర్ చేసుకునేటటువంటి అవకాశం ఇస్తాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. రంగనాథ రామాయణ గోనబుద్ధారు రేపు ఏదైనా అడగచ్చు. ఏకా ప్లస్ ఏక అంటేనేమో వృద్ధి సంధి, వృద్ధులు అంటారు. ఏఐ తర్వాత అవును, ఇట్లా వృద్ధి సంధి అంటే మిక్కిలి వంకరగా ఉన్నటువంటి వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఏక వాళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి ఏక ఒంటరిగా ఉంటారు కాబట్టి వృద్ధులు, అట్లైనా మనం క్యాచ్ చేసుకోవచ్చు. అచ్చోట అన్నాడు అనుకోండి, త్రికాలు అంటే దీర్ఘాలు వస్తాయి. ఏ ఇట్లా దీర్ఘాలు వస్తాయి, 3 దీర్ఘాలు వస్తాయి, ఏ అంతే త్రిక సంధి. ఏక ప్లస్ ఏక ఒంటరిగా ఉండేది ఎవరు? వృద్ధులు కాబట్టి అసలు జస్ట్ అట్లా అంటేనే మనకు లాజిక్తోనైనా మనం చెప్పేయచ్చు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి కపోత వృద్ధుడు, ఇది అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. అంటే సమాస విశేషణం. ఇక్కడ కపోతము వృద్ధుడు అని ఇచ్చిండు. అంటే ఇక్కడ మనం దీన్ని ఎట్లా ఇది విశేషణ పూర్వపదం కాదు కదా ఫ్రెండ్స్, విశేషణ ఉత్తరపద కదా. అంటే కపోత వృద్ధుడు అంటే ఇక్కడ వృద్ధుడు అనేటటువంటిది మనకి విశేషణంగా వస్తుంది. ఇది పూర్వపదం, ఇది ఉత్తరపదం కాబట్టి విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం ఇక్కడ పూర్వపదాన్ని పడింది. సరే ఎనీహౌ ఏదైనప్పటికీ మనకు మరి ఈ సమాసాల మీద విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద, ఉపమాన పూర్వపద, మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. వాటి మీద ఒక లుక్ వేయండి. ఇదనే కాదు, మొత్తం ఏ బిట్స్ అయినా సరే చేసేటటువంటి గ్రిప్ రావాలంటే వీటి మీద అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి. కొరవి గోపరాజు అనుకున్నా నేను ఖచ్చితంగా వస్తుందని గ్యారంటీగా ఈవినింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్. అంటే
మనం రాజులాగా చదువుకోవాలి, లేకపోతే చదువుకుంటే ఒక పెద్ద రాజు అవుతామని, రాజులాగా చదువుకోవాలని, రాజులకే చదువుకునే అవకాశం ఉంటుందని ఎన్నో రకాలైనటువంటి కోర్స్ని మనం గతంలో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. తర్వాత అభినవ పోతన అనే బిరుదు ఎవరికి ఉంది అంటే వానమామలయ్య వరదాచార్యులు. అభినవ పోతన అనంగులోనే వాన వస్తుంది, అట్లా పోతుంది కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి, పోతుంది కాబట్టి పోతన. రాజు అనేటటువంటి దానికి నానార్థాలు మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. చంద్రుడు అని, ప్రభువు అని, రేడు అని, ఈజీ, పెద్ద కష్టమేం కదా. జైలు అనే పదం ఇవాళ ఇచ్చాడు, రేపు జైలు లోపల అడగొచ్చు. మార్నింగ్ సెషన్లో జైలు అని ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే జైలు అనగా పొట్లపల్లి రామారావు. పొట్లకాయలు అనేవి చాలామందికి జైలులో ఉన్నటువంటి ఖైదీ కంటే కూడా నరకంగా ఉంటుంది అది తినాలంటే, ఒక కోడు. లేదా పొట్లపల్లి రామారావు అంటే పొట్లంలో మరి ఉన్నటువంటి ఆ చీమలు, పొట్లంలో ఉన్నటువంటి చీమలకి ఏమనిపిస్తుంది అంటే అది ఒక జైలు లాగా అనిపిస్తుందని. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. అది జైలు లోపల అనుకోండి, జైలు లోపల మొత్తం మట్టి ఉంటుంది కదా, ఒట్టికోట ఆళ్వార్ స్వామి, ఓకే అంతే. తర్వాత పయోనిధి. పయోనిధి అంటేనేమో దీని యొక్క ఉత్పత్తి అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చాడు చూడండి, నీటిని నిధిగా కలిగినది అని అర్థం. పయోనిధి అంటేనేమో పైన, నీరుండేది పైనే కదా ఫ్రెండ్స్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. శోభ అంటేనేమో శుభం జరిగిద్ది. ఎవరికి జరిగిద్ది? దేవులపల్లి, దేవుడు దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా మనకు శుభం జరిగిద్ది అన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు, అంతే అంతే ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఇంకా ఉన్న తెలుగు అన్నీ ఈజీగా అనిపించింది నాకైతే. కర్షకుడు అనే దానికి మరి అర్థం ఏంటి? చెరబండ రాజు అనగానే బద్దం మరి భాస్కర్ రెడ్డి అంటే బండ బద్దలైంది అన్నట్టు గుర్తుపెట్టుకుని అయిపోయింది. అతిశయోక్తి అంటేనేమో అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, అతిశయోక్తి అలంకారం, ఉపమా అలంకారం, రూపక అలంకారం. ఈ అలంకారాల మీద మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి అతిశయోక్తి అనే కాదు, మిగతా అలంకారాలన్నింటినీ మనం చదువుకోవాలి ఫ్రెండ్స్, అంతే. తొక్కుడు బండ అనగానే టి కృష్ణమూర్తి యాదవ్. హీరో కృష్ణకి సంబంధించి తొక్కుడు బండ, శబ్నం అంటే శబదం, తొక్కుడు బండ, ఇట్లాంటి సినిమాలు ఎక్కువగా హీరో కృష్ణ తీసేవాడు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఇక్కడ ఏమున్నాయంటే కార్మిక వృద్ధులు, ఈ సమాసాలకు ఇంతకుముందు లాగానే సమాసానికి సంబంధించి పెట్టు. తర్వాత ఇంకేమడిగాడు ఫ్రెండ్స్, సత్య దూరము, ఇదే సమాసం. సమాసాల మీద చూడండి, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ రిపీటెడ్గా అడుగుతున్నాడు. అంటే సత్యానికి దూరము అనేది షష్ఠీ తత్పురుష సమాసం కాబట్టి, అంటే ఇదే కాదు మిగతా వాటిని కూడా పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. ఇక బతుకమ్మ పండుగ అనేది మరి బతుకమ్మ పండుగ ఏ రోజున వస్తుంది అనేటటువంటిది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు బతుకమ్మ పండుగకు సంబంధించి బిట్ కన్ఫామ్గా వస్తుంది. మళ్ళీ సెషన్లో రావచ్చు. బతుకమ్మ పండుగకు సంబంధించి ఏ రోజున ఏం జరుపుకుంటాం, మొత్తం 9 days కాబట్టి ఫస్ట్ డే ఏంటి, 9th డే ఏంటి, మిడిల్ డే ఏంటి, అట్లా ఏ రోజున జరుపుకుంటాం అంటే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బతుకమ్మ అంటే దీన్ని జనరల్గా ఏంటంటే స్టార్టింగ్ లెటర్లతో గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, ఆశుప అన్నట్టు గుర్తుపెట్టుకుంటారు. బతుకమ్మ అనగానే బతకాలి కాబట్టి ఆశుప అంటేనేమో శుభం అన్నట్టు, శుభ అంటేనేమో అట్లా ఆశుప స్టార్టింగ్ లెటర్స్తో గుర్తుపెట్టుకోవచ్చు. లేదా నోటెడే కాబట్టి పెద్ద కష్టమేం కదా, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఇక శార్దూలం అంటేనేమో పెద్ద పులి అని, వ్యాఘ్రం అని అందరికీ తెలుసు. రాజు అనే దానికి నానార్థాలు చంద్రుడు, రేడు, చంద్రుడు, రేడు అని తెలుసు. దొడ్డ అంటేనేమో పెద్ద గొప్ప అని అర్థం. కర్షకుడు అంటేనేమో రైతు, హాలికుడు అని అర్థం. ఏముండదు ఫ్రెండ్స్. పల్లెటూరు పిల్లగాడు అనంగులను, పల్లెటూరు అనంగులను శుద్ధాలు హనుమంతు. నాకైతే తెలుగు చాలా ఈజీ అనిపించింది, కష్టమైన పదాలు ఎక్కడ ఏమనిపించలేదు, ఈజీగా ఉన్నటువంటిదే ఇచ్చాడు. తెలుగు అయితే బెటర్గానే అనిపించింది నాకైతే తెలుగు. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఈరోజు సెషన్లలో మార్నింగ్ ఈవినింగ్ సెషన్లు అన్నీ కలిపి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఆర్టికల్స్ మీద బిట్ అడిగాడు. చాలామంది మిత్రులు ఆర్టికల్స్ మీద దేని మీద అడిగాడంటే యాన్ మీద, దా మీద అడిగాడని మిత్రులు చెప్తున్నారు. ఎనీహౌ ఏదైనప్పటికీ ఆర్టికల్స్ని ఒక లుక్ వేసి ఎగ్జామ్కి వెళ్ళండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మళ్ళీ అడుగుతాడు చూడండి, నో డౌట్. తర్వాత ఎర్రర్స్ మీద బిట్ అడిగాడు, యాక్ట్ వాయిస్ ఏవి పీవీ మీద బిట్ అడిగాడు, స్పెల్లింగ్ కరెక్షన్ మీద బిట్ అడిగాడు, ప్రిపోజిషన్స్ మీద అడిగాడు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అయితేనేమో ఫ్రెండ్స్ ఏదో ఒక బిట్ ఇచ్చి అది నౌనా, యాడ్వర్బా, యాడ్జెక్టివ్ వీటన్నింటికి సంబంధించి నేను అద్భుతంగా చెప్పాను ఫ్రెండ్స్. ఒకసారి మన వీడియో చూడండి. ఇంగ్లీష్ను కూడా మన వీడియోలలో లాజిక్గా చాలా కోడింగ్తో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న మిత్రులు నా వీడియోని ఒక్కసారి చూడండి, అన్నీ చూడాలని మొత్తం చూసేస్తారు ఫ్రెండ్స్.
ఎందుకంటే ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుంది అనేటటువంటి నమ్మకం నాకు ఉంది ఫ్రెండ్స్. ఇక డిఎస్ ఐడిఎస్ అంటేనేమో డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మీద కూడా బిట్ అడిగాడని మిత్రులు చాలామంది అన్నారు. ఇది ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా ఇంగ్లీష్ మెథడ్, మరి ఇంగ్లీష్ మెథడ్కి సంబంధించి బిట్స్ ఎట్లాంటి బిట్స్ అడిగాడంటే గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ మీద బిట్ అడిగాడు, అంటే మెడింగర్. దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పా ఫ్రెండ్స్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అనంగులోనే జేబీ మెడింగర్ అంటే మోడీ. చూడండి ఫ్రెండ్స్, మోడీ మన దేశ ప్రధాని మోడీ ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఆ గ్రామర్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ మాట్లాడతాడని గుర్తుపెట్టుకుని గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఇయర్ ప్లాన్ మీద బిట్ అడిగాడు. యాస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్లో మరి జీఫర్ అంటే నమ్మ గాబ్లింగ్ స్టేజ్, బాబ్లింగ్ స్టేజ్. అంటే ఫస్ట్ స్టేజ్ గాబ్లింగ్, సెకండ్ స్టేజ్ బాబ్లింగ్. అంటే గర్ల్స్ ఫస్ట్ కాబట్టి గాబ్లింగ్ బాబ్లింగ్. దీని మీద బిట్ అడిగాడు. మిగతా చాలా ఉన్నాయి, చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. తర్వాత స్కిప్పింగ్ స్కానింగ్ మీద బిట్లు అడిగాడని ఫ్రెండ్స్ అంటున్నారు. స్కిప్పింగ్ అంటేనేమో స్కిప్ చేయటం, స్కానింగ్ అంటేనేమో స్కాన్ చేయటం. జనరల్గా చాలా ఈజీగానే ఉంటుంది. స్కిమ్మింగ్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, స్కిమ్మింగ్ ఒకటి, స్కిప్పింగ్ ఒకటి, స్కానింగ్ ఒకటి, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అందుకని ఎగ్జామ్లో ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్, అంతే. తర్వాత నెక్స్ట్ ఇంకా సోషల్కి సంబంధించి. ఇక సోషల్కి సంబంధించి ఈరోజు ప్రపంచంలో భారతదేశ వైశాల్యం 2.4 అన్నాడు. రేపు భారతదేశంలో తెలంగాణ యొక్క వైశాల్యం అడగవచ్చు, తెలంగాణ అక్షరాస్యత శాతం అడగవచ్చు. ఏదైనా ఎక్కువ శాతం అయితే తెలంగాణకు సంబంధించే బిట్స్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణకు సంబంధించిన సరిహద్దు రాష్ట్రాలు కావచ్చు, సరిహద్దు జిల్లాలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం కావచ్చు, ఏ జిల్లాలో ఎక్కువ ఉంది, ఏ జిల్లాలో తక్కువ ఉంది, రకరకాలైనటువంటి బిట్స్ సోషల్లో ఉన్నాయి. కాబట్టి తెలంగాణకు సంబంధించి ఎక్కువ మీరు ఫోకస్ పెట్టండి ఫ్రెండ్స్. ఇక మౌర్యులకు సంబంధించి 5th క్లాస్లో ఉంది, 6th 7thలో కూడా ఉంది ఫ్రెండ్స్. మౌర్యులకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. మౌర్యులు ఒకటి, తర్వాత సాలార్జింగ్ సంస్కరణ ఒకటి, తర్వాత ఇంకా చాలా ఇంపార్టెంట్ బిట్స్ మరి 6th 7th క్లాస్లో సోషల్లో ఉన్నాయి. కాబట్టి అవన్నీ రిపీటెడ్గా ఏవైతే వస్తున్నాయో వాటిని మాత్రం లుక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. సాలార్జింగ్ సంస్కరణ ఒకటి, అట్లా చూసుకోండి. కాంటూర్ రేఖలు ఈరోజు ఈవినింగ్ సెషన్లో అడిగినటువంటి బిట్స్ ఇవి. మార్నింగ్ సెషన్లో కూడా కొన్ని అడిగాడు ఫ్రెండ్స్, అవి సోషల్. తర్వాత తెలుగు మెథడ్కి సంబంధించి అడిగినటువంటి బిట్స్ లాస్ట్ ఇయర్ డిఎస్సీలో అడిగిన బిట్ ఫ్రెండ్స్ సఫైర్, ఎడ్వర్డ్ సఫైర్. అంటే తెలుగు మెథడ్కి సంబంధించి స్టార్టింగ్లో డెఫినేషన్స్ ఉన్నాయి, వాటి మీద ఖచ్చితంగా బిట్ అడుగుతారు, మనకు తెలుసు ఫ్రెండ్స్. దాని మీద ఇప్పుడు అడిగిన బిట్ ఏంటంటే సఫైర్ అనగానే మనకు జనరల్గా చూడండి, ఫైర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను ఉద్వేగాలు కోరికలు అనే పదం వస్తే ఫైర్. ఇట్లా లాజిక్ చాలా చెప్పే ఫ్రెండ్స్. తెలుగు మెథడాలజీకి సంబంధించి మన వీడియో చూడండి, అకాడమీ బుక్లో ఉన్న అన్నింటినీ కోడింగ్తో నేను వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి చూస్తే మీరు 100% మీరు జీవితాంతం మీరు మర్చిపోరు, 100% ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. మన వీడియోలు అన్నీ ఉన్నాయి ప్లేలిస్ట్లో. ఇక పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతిని కాంబినేషన్లో ఇచ్చాడని మిత్రులు అంటున్నారు. పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి, హోల్ టు మరి పార్ట్స్ అని, పార్ట్స్ టు హోల్ అని చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక టీఎల్ఎం మీద 2D పై ప్రశ్న ఇచ్చాడు, రేపు 3D పై అడగవచ్చు, ఇంకేదన్నా అడగవచ్చు. తర్వాత ఎవాల్యుయేషన్ మూల్యాంకనంపై FA ఫార్మేటివ్ అసెస్మెంట్ అడిగాడు, అంటే రేపు సంకలన మూల్యాంకనం అడగవచ్చు, CC మీద అడగవచ్చు, ఇంకేదన్నా అడగవచ్చు. సెషన్లో మారుతూ ఉంటే అదే టాపిక్ మీద మిగతా బిట్స్ని ఫోకస్ చేస్తారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు వాటిని చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇవి అంటే తెలుగు మెథడ్ మీకు ఒక ఐడియా వచ్చింది. ఈరోజు 2 సెషన్ల మీద ఫ్రెండ్స్, సోషల్కి సంబంధించి, తర్వాత ఇంగ్లీషు మెథడ్కి సంబంధించి, అలానే ఇంకా ఇంగ్లీషు గ్రామర్కి సంబంధించి, ఇట్లా తెలుగు, తర్వాత సైకాలజీకి సంబంధించి ఆల్మోస్ట్ మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్ అన్నింటిని కలిపి ఒక పీడిఎఫ్గా తయారు చేసి మీకు ఇప్పుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వీటిని ఒక్కసారి చూసి అలా మామూలుగా చూసుకొనైనా, జస్ట్ అలా పైపైన చూసుకొనైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ రేపు మీరు ఎగ్జామ్కి వెళ్ళబోతున్నారు కాబట్టి రేపు ఎగ్జామ్ రాయబోయేటటువంటి మిత్రులకి వన్స్ అగైన్ మీకు మంచి ఎగ్జామ్ రాస్తారని ఆల్ ది బెస్ట్ చెబుతూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.